అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. ఈ ఉదయకాల మన ధ్యానాంశము ఆయన మనల్ని విమోచించిన క్రీస్తు. ఆయన మనల్ని విమోచించిన క్రీస్తు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి లూకా సువార్త 1వ అధ్యాయము 69వ వచనం చదువుకుందాం. 68, 75 కలిసి ఉన్నాయి, చదువుకుందాం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగు చేశాను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగు చేసెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఉదయకాల వేళలో ఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు వంటి దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈయన ఎవరు అంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేసినటువంటి దేవుడు. విమోచన కలుగు చేసినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. స్తుతించడానికి కారణము ఏంటి అంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి విమోచన కలుగు చేసినటువంటి దేవుడు. విమోచన అనుగ్రహించినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. విమోచన కలుగు అంటే ఆ పదము ఏంటంటే, క్రయము కట్టి విడిపించుట. క్రయము కట్టి విడిపించినటువంటి ఆయన. ఏమి క్రయము? ఆయన మన కొరకు వెల చెల్లించాడు. ఆయన మన కొరకు అమూల్యమైన రక్తమును చిందించాడు. ఆయన మన కొరకు పరిశుద్ధమైన రక్తమును చిందించాడు. ఆయన మన కొరకు నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి గొర్రెపిల్ల రక్తము వంటి రక్తమును మన కొరకు కార్చిన వాడుగా చూస్తుంటున్నాం. పాపము లేనివాడు, పాపము చూడనివాడు, పావనామూర్తి అయినటువంటి ఆయన, పవిత్రుడైనటువంటి ఆయన, నిర్దోషమైనటువంటి ఆయన, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన, నీ కొరకు నా కొరకు చేసినటువంటి ఆ గొప్ప మేలును బట్టి ఆయన మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. విమోచన ఎవరి ద్వారా కలిగింది? ఏ విధము చేత కలుగుతుందంటే, కీర్తనలు 49వ కీర్తన మనం గమనించినట్లయితే, కీర్తనలు 49వ కీర్తన 7-9 వచనాలు చదువుకుందాం. 49వ కీర్తన 7-9 వచనాలు. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినది అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే, ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఎందుకంటే విమోచించటానికి పరిశుద్ధమైన రక్తము కావాలి, నిర్దోషమైన రక్తము కావాలి. విడిపించటానికి ఎవరు సరిపిన వాడు భూలోకంలో లేడు. ఎవడును ఏ విధము చేతనైనను
తన సహోదరుని విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వారి నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయచిత్తము చేయగల వాడు ఎవడూ కూడా లేడు. ఈ భూలోకంలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ అక్కడ నిమిత్తమై డబ్బులు ఒకవేళ ఆ ధనం కలడేమో కానీ, ఏదైనా ఉన్నటువంటి దాని స్థితిలో ఏమైనా ఇవ్వగలడేమో కానీ ప్రాణం ఇవ్వడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఎందుకంటే ప్రాణము ఇవ్వడానికి అది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన రక్తము కావాలి. ఆనాడు మరి పాత నిబంధనల గ్రంథంలో మనం చూసినట్లయితే పాపము తీసివేయట కొరకై ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తమును వారి పాపములు తీసివేయట కొరకు వారు బలులు అర్పించేవారుగా మనం చూస్తుంటున్నాం. వారి విమోచన కలగాలి అంటే, వారికి పాపము చేసిన వారికి విమోచన కలగాలి అంటే ఏమి చేయాలి? వాళ్ళు ఎడ్లను మేకలను తీసుకుని వచ్చి అదిగో బలి అర్పించాలి. ఆ రక్తమును, తనది కాని రక్తమును యాజకుడు తీసుకొని వెళ్ళి మరి పరీక్షించవలసిన వారము కాదు. ఆ యాజకులను కూడా ఏదైనా లోపం ఉన్నట్లయితే అక్కడే మరణించేవాడుగా ఉంటున్నాడు. అయితే అదిగో ఆ మొదటి దాన్ని కొట్టివేయటకై, ఆయన రెండవ దాన్ని స్థిరపరచుట కొరకై ఆయన నింగి నుంచి మరి భూలోకానికి నిత్యత్వము నుండి నింగికి వచ్చి భూలోకానికి వచ్చి పాపులమైన మన కొరకు పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగినట్లుగా మనం చూస్తుంటాం. ఇక్కడ గమనించినట్లయితే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరకట్లుండవలసినది అని చెప్పి చూస్తుంటాం. అయితే ఆ రక్తము పరిశుద్ధమైన రక్తము కాదు. సర్వజనులారా ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అని చెప్పి చూస్తుంటున్నాడు. సర్వలోక మానవాళి కొరకు చెప్తుంటున్నాడు. ఆలకించండి. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి అంటున్నాడు. ధనముందని చెప్పేసి ఈ లోకంలో మరి ధనముతో ఏదైనా కొనవచ్చు అనుకుంటున్నాడు. కానీ మానవుడు ధనముతో ఏమీ కొనలేడు. ఒకవేళ కొంటే ఈ భూ సంబంధమైనటువంటి కొనవచ్చేమో, కానీ ఆ పాపము నుండి శాపము నుండి తప్పించబడాలి అంటే పరిశుద్ధమైన రక్తము కావాలి. దాంట్లో ఎటువంటి కల్మషము కలంకము లేని రక్తము కావాలి. ఆ రక్తమును నీ కొరకు నా కొరకు కార్చినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి మనము స్తుతించవలసిన వారము కావడం బహు గొప్పది. అది ఎన్నటికీ తీరకట్లుండవలసినది. మనుషులందరూ పాపులు కనుక పాపము నుండి విడిపించుటకు ఎవరికి సాధ్యము కాదు. కనుక దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. మార్కు సువార్తలు కూడా మనం చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో గమనించినట్లయితే 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెనను అని చెప్పి ఇక్కడ గమనించినట్లయితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకు, అంతేకాదు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చటానికి వచ్చాడు. ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయన విమోచించడానికి రక్తాన్ని కార్చాడు. క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చినట్లుగా అందును బట్టి మనం ఈ ఉదయకాల వేళలో ఆయన మనం స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన పరిశుద్ధుడిగా జన్మించాడు. ఆయన జన్మలో ఎటువంటి కల్మష్యము లేదు. ఆయన నడకలో ఎటువంటి కల్మష్యము లేదు. ఆయన నిజమైనటువంటి దేవుడు కదా. ఎవరు ఆయన ప్రాణము తీసివేయలేరు. కానీ ఆయనకై ఆయనే తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారం, తండ్రి చిత్త ప్రకారము అప్పగించడానికి వచ్చాడు. తండ్రి చెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రకారం భూలోకానికి సర్వలోక మానవాళిని రక్షించుట కొరకే తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయనే మన కొరకు తన ప్రాణం అర్పించాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా
తన్ను తానే సమర్పించుకున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకో. 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈయన ఎవరు? నిజమైనటువంటి దేవుడు. ఈయన ఎవరు? గొప్ప దేవుడు. పాపుల నిమిత్తమై ఆయన భూలోకానికి వచ్చి పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. అందరికీ రక్షణ రక్షించడానికి సామర్థ్యము కలిగిన వాడు రక్షకుడు. అవును, ఈయన రక్షకుడు. ఈయనలో సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, అన్ని లక్షణాలు, అన్ని సుగుణాలు ఉన్నాయి. ఆయన దైవత్వము కలిగిన వాడు, ఆయన మానవత్వం కలిగిన వాడు, ఆయన దైవత్వం కలిగిన వాడు. అందుని బట్టి మనం ఈ ఉదయకాల వేళలో స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తును నరుడు అని చెప్పి చూస్తాం. మధ్యవర్తి ఒక్కడే, ఆయన పాపము లేనివాడు, పాపము చూడనివాడు. అటువంటి పావనామూర్తి నీ కొరకు నా కొరకు ఆయన రక్తము చిందించాడు, రక్షణ అనుగ్రహించాడు. అందును బట్టి మనం స్తుతించాలి. ఉదయకాల వేళలో మన విమోచకుడు ఎవరు అంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు. మన విమోచకుడు నిజముగా తన ప్రాణమును పెట్టినటువంటి గొప్ప దేవుడు. మన విమోచకుడు అమూల్యమైన రక్తాన్ని మన కొరకు కార్చాడు, క్రయధనముగా మన కొరకు కార్చాడు. రిక్తుడైపోయాడు, చూడనొల్లని వాడిగా వ్యసనాక్రాంతుడుగా మార్చబడ్డాడు. అటువంటి ఆయనను స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తును నరుడు. ఈయన అందరి కొరకు, సర్వలోక మానవాళి కొరకై ఆయన రక్తమును చిందించాడు. నీ కొరకు నా కొరకే కాదు, అందరి కొరకు రక్తము చిందించాడు. విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఈ ఉదయకాల వేళలో మనము స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. ఆయన దేవుడై ఉండి మానవునిగా అవతరించాడు, మానవునిగా మరణించి దేవునిగా మరణమును జయించాడు, తిరిగి లేచాడు. ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనకు విమోచన కలిగింది. ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు? ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనకు విమోచన. అటువంటి విమోచకుడు, అటువంటి పావనామూర్తి, అటువంటి ముద్దు కుమారుడు, ప్రియకుమారుడు, రక్షకుడు మన కొరకు ప్రాణము పెట్టినటువంటి ఆ యొక్క నిజమైన కుమారుణ్ణి మనము స్తుతించాలి. దేని వలన విమోచన? రక్తము వలన. ఆయన రక్తము ద్వారా పాపము నుండి విమోచించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. అంధకార సంబంధమైనటువంటి అధికారము నుండి విమోచించాడు, రాజులుగా చేశాడు, రాజులను యాజక సమూహముగా చేశాడు. అందుని బట్టి మనం ఆయన స్తుతించాలి. పాతాళ బలము నుండి విమోచించాడు. కీర్తనలు 49:15 వచనం మనం చూస్తాం. పాతాళ బలము నుండి విమోచించాడు. అంతేకాదు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి ఆయన మనల్ని విమోచించాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనం మనం చూస్తాం. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి ఆయన మనల్ని విమోచించినటువంటి ఆ విమోచన అనుగ్రహించినటువంటి ఆ క్రీస్తును మనం ఈ ఉదయకాల వేళలో నోరారా మనసారా స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. అగాధం నుండి తప్పించాడు, పాతాళం నుండి తప్పించాడు, అగ్నిగుండం నుండి తప్పించాడు. ఆయన నిజమైనటువంటి దేవుడు. ఆయనే పాపులను రక్షించడం కొరకై పరము నుండి భూలోకానికి మానవునిగా వచ్చి రిక్తుడైపోయాడు. అమూల్యమైన రక్తమును దారులుగా కార్చాడు, నీరును కార్చాడు, రక్తదారుల మన ప్రతి పాపమును కడిగాడు, పరిశుద్ధులుగా చేశాడు, ఆరాధించే బిడ్డలుగా చేశాడు, ఆయన కుమారులుగా చేశాడు, రాజుల సమూహముగా చేశాడు. అందును బట్టి ఈ ఉదయకాల వేళలో ఆయన మనము స్తుతించాలి. మన కొరకు మరణించి సమాధి చేయబడి మరలా 3వ దినమున పునరుత్థానుడై లేచాడు.
నిజమైనటువంటి దేవుడు. ఆయన పునరుత్థానము ద్వారానే మనకు విమోచన. తిరిగి రానై ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకుంటే ఆ స్థితిలో మనం ఉండాల్సిన వారముగా ఉంటున్నాం. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కొనే భాగ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. అంతవరకు మనము ఆయన సన్నిధిలో ఆయన రెక్కల కింద తగ్గి ఒగ్గి మనము జీవించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో విమోచకుడైనటువంటి క్రీస్తును స్తుతించి గణపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ ఉదయకాల వేళలో నాయనా మమ్మల్ని విమోచుకున్నటువంటి మిమ్మల్ని స్తుతించి గణపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు ఈ స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.